నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. కొడాలి నాని గతంలో కూడా మనం చూసుకుంటే కొడాలి నాని రేపో మాపో అరెస్ట్ అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈ వార్తలు విన్న తర్వాత అదే కొడాలి నాని గతంలో రెడ్ బుక్ ఎవరైతే తీసుకొచ్చారో లోకేష్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ రెడ్ బుక్ మడిచి ఎక్కడో పెట్టుకున్నట్టు మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే తన పైన అక్రమ కేసులు అని చెప్పేసి అంటున్న సాక్షి కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు పూర్తి ఆధారాలు బయటపెట్టి అరెస్ట్ చేయబోతున్నారు అనగానే గుండె జారి గల్లంతైందన్నట్టుగా ఏదో 3 బ్లాకులు పడ్డాయని చెప్పి దానికి స్టంట్లు వేస్తున్నారని చెప్పి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కాకుండా ముంబైకి తరలించడం జరిగింది. మొత్తానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాని తర్వాత సంథింగ్ ఏదో ఒక బెల్ట్ లాంటిది పెట్టుకొని మరి గుండె జారకుంటున్నాం మరి తెలియదు కానీ పూర్తిగా గుడివాడికి వెళ్తున్నారు, వస్తున్నారు. సో ఇప్పుడు కొడాలి నాని గారి టైం వచ్చేసిందా అంటే ఏమంటారు? అదిగా మనం చూసుకుంటే పేరు నాని కూడా అన్నారు కొడాలి నాని ఇప్పుడే అరెస్ట్ చేయరు, కొంత ఆరోగ్యరీత్యా వాళ్ళు టైం ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేసినా సరే ఆరోగ్యం చూపించుకొని మళ్ళీ బయటకు వస్తారనే దాని మీద ఆపుతారు. ఈసారి అరెస్ట్ అంటే అన్ని అయిపోయి అరెస్ట్ చేస్తే మటుకు ఇక బయటకు వదిలిపెట్టరని చెప్పి. సో మరో వల్లభనేని వంశీలాగా కొడాలి నాని జైలుకి వెళ్ళబోతున్నారా అంటే ఏమంటారు? కొడాలి నాని అంటే బూతుల నాని, గుట్కా నాని అంటే లారీ క్లీనర్, ఇంకా అతను చాలా ఉన్నాయి అలియాస్ 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 గడ్డం గ్యాంగ్, ఇంకా చాలా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కొడాలి నాని అంటే ఎవరు అంటే అక్కడ ఉన్న ప్రజలైతే మనం అప్పుడప్పుడు బయటలో ఉంటే వాడు ఒక వెధవ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడు ఒక వేస్ట్ ఫెలో, ఇట్లాంటి వ్యక్తి మాకు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నది మేమందరం కూడా మంత్రిగా చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నాం, ఇట్లాంటి వాడిని ఎంచుకున్నారేంట్రా. ఆ లోకల్ వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా ఇంత గొప్ప ఇది ఉందా ఇతనికి చరిత్ర, ఇంత నీచంగా ఉందా ఇతని జీవిత ప్రయాణం అన్నట్లుగా ఉంది. మరి అలాంటి వ్యక్తి ఎక్కడో ఉండి మరి అతను మాట్లాడిన మాటలు వింటుంటే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, యువనాయకుడు లోకేష్ గారి గురించి కానివ్వండి వినేటప్పుడు నేను ఈ రోజు కూడా విన్నాను ఒకసారి దీని గురించి, కేసు గురించి వింటే అతను మాట్లాడుతున్నాడు. ఏంటి మంగళగిరిలో పోటీ చేస్తారా, ఏం చేస్తారా అని చెప్పేసి చాలా బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తూ అంత ధైర్యం ఉందా, వాళ్ళు మాట్లాడేవే కదండి, దమ్ముందా, ఏదో మతిమరుపోడా, డిఎన్ఏలు, ఇంకా రకరకాల అనమాట. అసలు ఇంకా రకరకాల మాటలన్నీ కూడా అంటే కనీసం మనం చక్కగా ఆలోచన జ్ఞానం ఉంది, మనిషిలా బ్రతుకుతున్నాము, మనిషి పుట్టుకు పుట్టాము, 10 మందికి మంచి చెప్పే ఆలోచన కూడా మనలో ఉంది. మరి తినే ఫుడ్ నాణ్యమైన ఫుడ్ తింటున్నాము. మరి ఎలాంటి మాటలు రావాలి, ఎలాంటి భాష రావాలి, ఎలాంటి విధంగా మనం 10 మందికి మంచి చెప్పే విధంగా ఉండాలి అని అంటే దానికి దేనికి కూడా మేము సరితూగలేము, సరిపోల్చుకోకండి మమ్మల్ని అన్నట్లోనే ఆయన మాటలు క్లియర్గా అంతే. కొడాలి నాని అంటేనే బూతుల నాని అంటేనే బాగుందేమో, కొడాలి నాని అంటే బాలేదు ఇతని పేరు అన్నట్లుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా నేనున్నానంటూ వచ్చి సన్న బియ్యం దగ్గర నుంచి ఫస్ట్ టైం ఎవడిస్తాడు అన్న దగ్గర నుంచి చూస్తే అతను ఈ రోజునే కదండి, ఈ మధ్యనే కదా అతను కొంచెం నోరు కాస్త అలా మూతబడింది అని చెప్పి వింటున్నాం. ఎందుకు అంటే మరి ఎర్ర బుక్క ఏం చేసుకుంటారో చేసుకోండి, మతిమరిపోడు రాసుకున్నాడు, ఏం భయపడతారా? 3 కేసులు కాకపోతే 30 కేసులు పెట్టుకోండి, 30 కేసులు కాకపోతే 300 కేసులు పెట్టుకోండి, భయపడేది ఎవ్వరూ లేదన్నారు. ఏం చేశాడు చివరికి? అమ్మ బాబా ఇంకేముంది, నేను చచ్చిపోతున్నాను, నాకు గుండె జబ్బు వచ్చేసింది అతనే అన్నాడు గతంలో. ఏదో గుండెకి ఏదో పడ్డాయంట, వీడికి ఏదో చెయ్యాలంట అని కూడా ఎవరినో మాట్లాడిన మాటలు మరి బాబు గారి గురించి మాట్లాడారో ఎవరి గురించో మాట్లాడాడు. అవన్నీ విన్న తర్వాత ఈ రోజున ఇతనికి ఏమైంది అనేది కూడా ఆ రోజు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడటం విన్నాం. కానీ ఇతనేం చేశాడు, ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, తర్వాత బాంబే వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డ్రామా ఏంటంటే చొక్కా పైన అందరికి కనిపించే విధంగా నా గుండె జారిపోతుంది, మరి నేను ఈ విధంగా గట్టిగా కట్టుకున్నాను దేనికోసం అంటే ఎర్ర బుక్ అనగానే రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ డబ్ అంటే లబ్ అని కొట్టుకోవాల్సిన గుండె రెడ్ బుక్ అని కొట్టుకుంటుంది. ఆ భయంతో అది ఎక్కడ జారి చేతిలోకి వచ్చిద్దా అని చెప్పేసి నేను బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నాను అన్నట్లుగానే ఉంది. అదే గతంలో కూడా చూసుకుంటే ఇదే కొడాలి నాని అక్కడ వల్లభనేని వంశీని కావచ్చు, లేదా కొడాలి నాని కావచ్చు, లేదా పేని నాని కావచ్చు, టచ్ చేసి చూడండి రా మొగళ్ళు అవుతుంది అని మాట్లాడు. కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారో అదే టైంలో ఏదైతే ఒక దళితుడు కిడ్నాప్ కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక వల్లభనేని వంశీని చూసి ఇక మనం ఏం చేయలేము అని గుండె జారిపోయిందని చెప్పి అనుకోవాలంటారా? ఖచ్చితంగా మాలో ఎవరినైనా ఒక్కని టచ్ చేసి చూడండి రా మీరు అంటే మగాళ్ళైతే అని మాట్లాడటం అంటే ఎంత అసభ్యంగా అంటే కొడాలి నాని నోరు మురుగ్గొంట కంటే ఇంకా దరిద్రంగా ఉండిద్ది.
ఇంకా మాటలు ఎంత నీచంగా వస్తాయి, అది నోరా నాలుక తాటి మట్ట అని మనం ప్రజలు మామూలుగా సాధారణంగా జనరల్ వర్డ్స్ ఉంటాయి. నిజంగా అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా ఇతను అయ్యో పాపం ఆ మధ్య విన్నాం, ఇతను ఈ మధ్య భయపడి ఖచ్చితంగా నేను జైలుకు వెళతాను, నేను బూతులు తిట్టాను, ఎంతమందినో విమర్శించాను, నా నోటికి అద్దు ఆపు లేకుండా ప్రవర్తించానని చెప్పేసి కింద పడుకోవటం కూడా ప్రాక్టీస్ చేశాడు. ఖచ్చితంగా జైలుకు వెళ్తే అక్కడ ఎలా ఉండిద్ది, జీవితం ఎలా గడపాలి అన్న దానికి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడు అనేది కూడా మనం విన్నాం. అంటే వీళ్ళకి తెలుసు ఏం చేశారు, ఎలా ఎగిరెగిరి పడ్డారు. మొన్న కూడా రోజు అంటారు ఎగిరెగిరి తంతామని, మీరు ఎగిరెగిరి పడ్డారు కాబట్టే ప్రజలు 11 సార్లు ఎగిరెగిరి తన్ని పక్కన పడేశారు. 11 మీకు అంతకు మించి ఇంకొద్దని. కానీ ఇక్కడ చూస్తే కొడాలి నాని అనే వ్యక్తి, మరి అతను రీప్లేస్ చేయడానికి ఆ మధ్య పాపం పేర్ని నాని వచ్చాడు. వస్తే తట్టుకోలేకపోయాడు ప్రజల్ని. ఎలా ఉందంటే ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనించిన తర్వాత మీకు ఎలా సమాధానం చెప్పాలో అలానే సమాధానం చెప్తాము అన్న తర్వాత అతను కొంచెం అట్లా వెనక తగ్గి ఏదో కుక్క గరిచింది ట్రీట్మెంట్ అని చెప్పేసి కూడా అన్నారు ఆ మధ్య. మరి ఇలాంటి వ్యక్తులు ఈ కొడాలి నాని నిజంగా అరెస్ట్ అవుతాడా అంటే చేయమని ఎంతో మంది వేడుకుంటున్నారు. ఎన్నో ఇబ్బందులు. అతను ఏ విషయంలో తప్పు చేయకుండా ఉన్నాడండి? ఇక్కడ పీడిఎస్ రైస్ విషయంలో కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, లేకపోతే గడ్డం గ్యాంగ్తో వీళ్ళు అరాచకాలు సృష్టించారనేది కానివ్వండి, మరి రైతుల కోసం విద్యుత్ స్తంభాలు ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు పెడితే ఇతను ఏదైతే క్యాస్ను ఆడించడానికి అవన్నీ కూడా అక్కడ విద్యుత్ దీపాల అలంకరణకు ఉపయోగించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలక్షన్ అయిపోయే వరకు కూడా తీయలేదు వాటిని. ఎంత ఘోరంగా వీళ్ళు ఇష్టానుసారంగా మేమే ఇంకా జగన్మోహన్ రెడ్డే ఉంటాడు, మేమే ఇక్కడ ఆధిపత్యం, ఎవరో కూడా మమ్మల్ని, అందుకని అంత విర్రవీగారు వాళ్ళు. ప్రతిసారి ఆ మాట ఎవరికైనా ధైర్యం ఉందా, ఎవడైనా మగాడైనా అన్న మాటలు అతను ఎందుకు మాట్లాడేవాడంటే వీళ్ళు ఒక దీనిలో ఉండిపోయారు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పరిపాలన ఇష్టం అంటే వీళ్ళేంటంటే ఒకటే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజావేదిక కూల్చినప్పుడు కలెక్టర్లందరినీ కూడా మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళ వికృత రూపం చూశారు. అంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంలో కట్టిన కట్టడాన్ని కూల్చేసిన వాళ్ళు ఎట్లాంటి దానికైనా వీళ్ళు వెనకాడరు, ఏదైనా చేస్తారని ఒక భయాన్ని క్రియేట్ చేసి ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను కూడా వెంటనే అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, లేకపోతే కొట్టించటం, లేకపోతే మరుసటి రోజుకి వాళ్ళు శవమై తేలటం, అదే జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళకేంటి, మేము ఎలాగైనా సరే అరాచకాలను సృష్టించి మేమే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న ధీమాతోటి విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఈ రోజున వాళ్ళ పాపం పండింది, ప్రజలు చూస్తూ ఊరుకోరు, వీళ్ళకి చక్కని గుణపాఠం చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి వీళ్ళు చేసిన అరాచకాలు అంటే ఇష్టానుసారంగా ఈ రోజున అతని మీద కూడా కేసు నమోదైందంటే దేని మీద అండి, బాబు గారిని వాళ్ళు ఉద్దేశించి ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడే దానికే ఇలా జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఒక అమ్మాయి లాయర్ చదువు తను ధైర్యంగా ముందుకొచ్చి ఫస్ట్ టైం కేసు పెట్టింది. అవును, అంటే యాక్చువల్గా ఇప్పుడు అదే మాట్లాడదాం. వాస్తవానికి మొగోళ్ళు అయితే రండి, మొగోళ్ళు అయితే మీరు దమ్ము చూపించండి అని చెప్పాను. కానీ ఒక ఆడపిల్ల ఎవరైతే అంజనా ప్రియ అనేటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల వల్ల ఇప్పుడు కొడాలి నానిపై కేసు నమోదైంది. అది కూడా విశాఖ 3 టౌన్ నుంచి కేసు నమోదైన సంగతి తెలుస్తుంది. సో మొత్తానికి ఒక ఆడపిల్లకి ఇప్పుడు కొడాలి నాని జైలుకి వెళ్ళాలని ఎలా చూడాలంటారు? అంటే మనం చూసామండి, మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆడపిల్లల్ని ఆ రోజున అక్కడ యుద్ధానికి పంపిస్తే ఏ విధంగా వాళ్ళని మట్టుబెట్టారు. అంటే విర్రవీగుతూ వాళ్ళు చేసింది ఏంటి, ఆడవాళ్ళని వదిలేసి మగవాళ్ళని చంపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి ఏం చేస్తారు మీరు ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా. అంటే ఈ రోజున ఇతను మాట్లాడిన మాటలు కూడా ఎంత భయంకరంగా ప్రజల్లో ఎలాంటి భావాన్ని వీళ్ళు కలిగించారు. అంటే మగాళ్లే కావాలా, అంటే మగాడైతేనే చేస్తాడా అన్నట్లుగా అతను ప్రవర్తించిన తీరుకి నీ కన్న తల్లి ఆడమనిషి, నీ తోడబుట్టిన చెల్లి ఆడమనిషి, నిన్ను కట్టుకున్న భార్య ఆడమనిషి, నీకు పుట్టిన కూతురు ఆడమనిషి, ఇన్ని విధాలుగా ఆడపిల్లలుండి ప్రతి ఒక్కరిని నువ్వు పోల్చే పోలికలు, మాట్లాడే మాటలు. ఈ రోజున ఆడది అంటే ఆది శక్తి. మీరు ఏదైతే ఈ పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు చేశారో దానికి ఈ రోజున మీరు అనుభవించే శిక్ష ఒక అమ్మాయి చేతిలో జరగబోతుంది. ఆ అమ్మాయి పెట్టిన కేసు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు తప్పు చేస్తే శిక్షించడానికి ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కాదు, మీరు ఆ శిక్షకి అర్హులా కాదా అనేది, మీరు తప్పు చేశారా అనేది. ఈ రోజున వీళ్ళు ఎగిరెగిరి పట్టడానికి చూసాం ఏం జరిగిందో. కానీ ఈ రోజున శిక్ష అనుభవించక మాత్రం తప్పదు. ఖచ్చితంగా ఈయన ఏదైతే ఎగిరెగిరి పడ్డాడో, దమ్ముంటే రండి మీసాలు మెలవేసి ఇష్టానుసారంగా రెచ్చిపోయాడో, ఒక ఆడపిల్ల సమాధానం చెప్పిందంటే మరి నాని ఇంకా ఆలోచించుకోవాలి ఏంటనేది. సో చూద్దామండి. ఖచ్చితంగా
ఒక మొగోళ్ళు అయితే రండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అనేటువంటి ఒక కొడాలి నాని కాస్త ఒక ఆడపిల్ల పెట్టిన కేసుకి ఏదైతే విశాఖ 3 టౌన్ నుంచి ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అనే సంకేతాలు అయితే అందుతున్నాయి. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నట్టుగా అయితే కొన్ని వార్తలు. సో ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ అయితే కొన్ని నెలల పాటు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అర్థమైన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్న సంగతి అర్థమవుతుంది. సో చూద్దాం జరుగుతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.